ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము 16వ కీర్తన 8-9 వచనములు. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2026వ సంవత్సరము జనవరి మాసము చివరి దినములో మనము ఈ దేవుని యొక్క వాగ్దానమును ధ్యానించుకొనుచు ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మాసము అయిపోయింది, శ్రమలు పరిస్థితులు అలాగే ఉన్నాయేమో. అయితే ఈ మాసము, ఈ నూతన సంవత్సరము ఎవరి మీద మీ గురిని నిలుపుకొని ఉన్నారు? సదాకాలము సర్వోన్నతమైన సృష్టికర్త అయిన దేవుని యందు, యేసుక్రీస్తునందు గురిని నిలుపుకొని ఉన్నట్లయితే మిమ్ములను ఎవ్వరు కూడా కదల్చలేరు. దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఆఖరి దినములోనైనా సరే దేవుడు కార్యము చేయగలరు. నిన్ను కదిలించాలని, నిన్ను పడగొట్టాలని ఎన్ని ప్రయత్నాలు, కుట్రలు శత్రువు చేసినా, సైతాను బిడ్డలు చేసినా ఏమీ కూడా నిన్ను కదిలించలేవు. దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఇది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అలాగే దేవుని యందు నీవు గురి నిలిపినట్లయితే నీ మనస్సు, హృదయము హర్షిస్తూ ఉంటుందంట. అలాగే నీ శరీరము కూడా చక్కగా ఆరోగ్యముగా ఉంటుందంట. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో ఈ చివరి దినములోనికి నేను వచ్చాను, నాకింకా ఆరోగ్యము సరిగా లేదు, నా ఆత్మ సంతోషముగా లేదు, నేను ప్రహర్షించలేకపోతూ ఉన్నాను, సంతోషించలేకపోతూ ఉన్నాను, ఆనందంగా జీవించలేకపోతున్నానని ఒకవేళ నీవు బాధపడుతూ ఉంటే, ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ప్రియ సహోదరి సహోదరులారా, మీ గురిని యేసయ్య మీదే ఉంచండి. మీ శత్రువుల మీద కాదు, మీకు ఏదో చేస్తారని భయపెడుతున్నటువంటి వారి మీద కాదు, సర్వశక్తిమంతుడైనటువంటి యేసు ప్రభు మీద మీ గురిని నిలిపినట్లయితే ఆయన మిమ్మలను కదులనివ్వరు. ఆయన వైపే నీవు చూస్తూ ఉంటే దేవుడు నీ వైపు చూసే దేవుడు. ఈ లోకం వైపు కాకుండా యేసుక్రీస్తు వైపు, వాక్యము వైపు, పరిశుద్ధత వైపు, ఆయన మార్గము వైపు, పరలోకము వైపు నీవు చూస్తూ ఉన్నట్లయితే ఆయన నిన్ను గమనిస్తూ ఉంటారు. నీ దగ్గరికి ఎవరు కూడా రాకుండా, ఆయన నిన్ను ఎవరు కూడా ముట్టనీయకుండా కాపాడేటువంటి దేవుడని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, శరీరమునకు ఆరోగ్యము కావాలంటే ఆయన వైపే చూడాలి. నీ ఆత్మకు సంతోషము కావాలి అనంటే యేసుక్రీస్తు వైపే చూడాలని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకం వైపు చూస్తే పడిపోతాము. చూడండి, పేతురు గారు నీళ్ల మీద నడిచేటువంటి అవకాశమును పొందుకొని కూడా ప్రభు వైపు చూడకుండా వచ్చేటువంటి గాలి వైపు చూచి పడిపోయాడు, మునిగిపోసాగాడు. అయినా ప్రభు మరలా కనికరించి లేవనెత్తారు. ఈ మాసమంత్యం నువ్వు ఏ వైపు చూసావో, ఎవరిని గురిపెట్టావో, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్యను గురిపెట్టండి. దేవుడు సహాయము చేసేటువంటి దేవుడు, కదల్చకుండా స్థిరపరిచేటువంటి దేవుడు, నీకు ఆరోగ్యమునిచ్చేటువంటి దేవుడు. ఈ నెలంతా తిరిగేవేమో అనేక మంది వైద్యుల దగ్గరికి, అనేక మంది స్పెషలిస్టుల దగ్గరికి తిరిగేవేమో నీ శరీరానికి ఆరోగ్యము కావాలి అని. యేసయ్య వైపు గురి చూసావా?
ప్రార్థన వైపు, ఉపవాసము వైపు, నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి ప్రభు వైపు నీవు చూసావా? ఒక్కసారి ఆలోచించుకో. ఎందుకు ఇది తగ్గలేదని ఆలోచించుకొని ఆయన వైపు గురి చూసినట్లయితే, ఆయన వైపు నీవు చూసినట్లయితే, దృష్టి ఉంచినట్లయితే ఆయన స్వస్థపరుస్తాను, బాగు చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, వైద్యులకే పరమ వైద్యుడు ఆయన, ఆనందమును సంతోషమునిచ్చే దేవుడు ఆయన. ఈ లోకమిచ్చే సంతోషము వ్యర్థమైనటువంటిది, అది కొద్దిసేపు ఉండు వెళ్ళిపోయేటువంటిదే. కానీ దేవుడిచ్చే సంతోషము శాశ్వతమైనది. ఆ సంతోషము మీకు ఇస్తాను అని నా వైపు గురి చూడండి అని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, నీ శరీరమునకు ఆరోగ్యమును దయచేయబోతు ఉన్నారు. గొప్ప కార్యములు నీ పట్ల ఆయన ఈ చివరి దినమునైనా సరే జరిగించగలరని విశ్వాసముతో ఆయన వైపు చూడండి. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ఎవ్వరు కూడా మిమ్మల్ని కదల్చలేరు. మీ మట్టుకు మీరు నీతిగా, న్యాయంగా ప్రభు వైపు చూస్తూ పరిశుద్ధంగా ముందుకు కొనసాగండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా, ఈ జనవరి మాసము చివరి దినమున అయ్యా మీ బిడ్డల కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయించు ఉన్నాను నాయన. సదాకాలము ప్రభువా మీ వైపు గురి చూసేటువంటి నాయన, మిమ్మల్ని వెంబడించే మనస్సును బిడ్డలకు దయచేయండి నాయన. దేవా నాయన, బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నారో, ఎవరు బిడ్డలని కదిలించాలని చూస్తున్నారో, ఎవరు బిడ్డలను భయపెడుతూ ఉన్నారు తండ్రి, అయ్యా వారితో మీరే యుద్ధము చేసి మీ బిడ్డలను స్థిరపరచుదురుగాక. మీ బిడ్డలకు నాయన ఆత్మలో శక్తిని, ఆనందమును, శరీరములో ఆరోగ్యమును కలుగ చేయుదురుగాక. ఏ రోగముతో బిడ్డలు పడి ఉన్నారో, ఏ వ్యాధితో బిడ్డలు బాధపడుచు ఉన్నారో, ఆ బాధలో నుండి యేసయ్య శక్తి కలిగిన నామములో లేవనెత్తుదురుగాక. ఈ ప్రార్థనలో ఏకీభవించిన మా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా విశ్వాసులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా నూతనంగా చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. మీరే వారిని ఆశీర్వదించి స్వస్థపరచమని, మీ సాక్షులుగా నిలువబెట్టమని ప్రార్థన చేయించు ఉన్నాం. ప్రభు, ఆ బిడ్డలను నాయన తన్ని పడగొట్టాలని నాయన, వారి స్థానము నుండి తప్పించాలని ఎవరు చూస్తున్నారు, బ్లేమ్ చేయాలని ఎవరు చూస్తున్నారు, ప్రభు మీరే నాయన వారిని నాయన తొలగించమని ప్రార్థన చేయించు ఉన్నాము నాయన. నీవే నీ బిడ్డలకు సహాయము చేసి ఆశీర్వదించి బలపరచమని, స్థిరపరచమని ప్రార్థన చేయించు ఉన్నాం తండ్రి. అయ్యా తండ్రి, అలాగే ఈరోజు జన్మదినములు జరుపుకుంటున్న బిడ్డలను ఆశీర్వదించమని అడుగుచూ ఉన్నాం. ప్రభువా నాయన, వివాహ దినములు చేసుకుంటున్న కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. బాధలో, వేదనలో ఉన్న కుటుంబాలను ఆదరించి బలపరచమని ప్రార్థన చేయించు ఉన్నాం నాయన. సహాయము చేయి ప్రభువా. నీవే దిక్కు తండ్రి. నీవే ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను ఆశీర్వదించి మహిమ పొందమని, ఈ మాసములో రానటువంటి కార్యములను, ఆశీర్వాదములను ఈ దినమున దయచేయుదురుగాక యేసునామములో. ప్రభువా సహాయం చేయండి అయ్యా. మీరే దిక్కు నాయన, మీరే సమస్తము ప్రభువ, మీరే ఆధారము తండ్రి. మీరే ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని దీవించమని, ఆశీర్వదించి మహిమ పొందమని, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసు నామమున వందనములు, శుభములను తెలియపరుస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు మీకు ఇష్టమైతే షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే మీ ప్రార్థన అవసరతలు మెసేజ్ రూపంలో తెలియపరచండి. తప్పక మీ కొరకు మేము ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. దేవుడు కార్యాలు జరిగిస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.